ఇక అప్పటికప్పుడే వాళ్ళ అబ్బాయిని వెతకడానికి వెళ్ళాను. నేను అతని కోసం ప్రతి చోటా వెతికాను, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అలాగే తెల్లవారిపోయింది. నేను వాళ్ళ అమ్మ ఎలుకబంటి దగ్గరికి వెళ్లాల్సి ఉంది. నా బండి దానంతట అదే కిందకి వచ్చింది. ఇంకా కిందకి వస్తూనే మాయమైపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే నేను చెట్టుగా మారిపోయాను. ఇక అప్పటి నుంచి ఇక్కడే నిలబడ్డాను. తన యొక్క కథ వినగానే జంతువులన్నీ బాధపడ్డాయి. మీరు కంగారు పడకండి. మీరు ఆ తల్లి ఎలుకబంటి చిరునామా చెప్పండి, మేము ఆమెను ఇక్కడికే తీసుకొస్తాం. ఇంకా వాళ్ళ అబ్బాయిని కూడా వెంటనే వెతికి పెడతాము. అది విని లావు బొప్పాయి మమ్మీ బియర్ ఇంటి అడ్రస్ ని చెప్పింది. మరియు జంతువులన్నీ కలిసి అప్పుడే మమ్మీ బియర్ ఇంటికి వెళ్ళాయి. మరియు మమ్మీ బియర్ ని వాళ్లతో పాటు లావు బొప్పాయి చెట్టు దగ్గరికి తీసుకొచ్చారు. దానిని అక్కడే వదిలేసి జంతువులన్నీ వేరే వేరే దిక్కుకి బేబీ బియర్ ని వెతుక్కుంటూ వెళ్ళాయి.